అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ప్రేమిస్తే ఏమవుతుంది మూడో భాగం. రచన మిన్నకోట సుశీలాదేవి గారు. మరి కథలోకి వెళ్దామా? ముందు జరిగిన కథ ఏమిటో విందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయిన గోవిందరావుకి ఆయన భార్యకు ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన స్వాతి అంటే అమితమైన గారాభం. స్వాతి ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉంటుంది. ఉమా కోరిక మీద ఆమె బర్త్డే పార్టీకి వెళ్ళిన స్వాతికి అక్కడికి రవి పరిచయం అవుతాడు. స్వాతి ఇంటికి రవి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. ఆమెలో అతను చోటు చేసుకుంటూ ఉంటాడు. రవి మాటల్లో తన మామయ్య కూతురు రాధ విషయం రాగా ఎందుకో అతను తనను మోసం చేస్తున్నాడేమో అనుమానం చిగురిస్తుంది స్వాతిలో. రవి తన మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అతను రాధనే చేసుకుంటాడని కళ్యాణి ద్వారా తెలుసుకున్న స్వాతి కుమిలిపోతుంది. కానీ తను రాధను ప్రేమించడం లేదని, స్వాతినే ప్రేమిస్తున్నానని, ఆమె ప్రేమ లభించని నాడు తాను బ్రతకనని అన్న రవి మాటలకు ఆమె మనస్సు కుదుటపడుతుంది. ఆ తర్వాత అతని రాక కోసం ప్రతిరోజు నిరీక్షిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు మూడో భాగంలోకి వెళ్దామా? రవి రావాలి, ఎండిన ఈ నేలపై తొలకరి జల్లు కురవాలి. రవి రవి నేరస్తులను కూడా వారి నేరం విచారించి శిక్ష వేస్తారు. కానీ మీరు నా నేరం ఏమిటో చెప్పకుండానే ఇంత పెద్ద శిక్ష వేస్తున్నారు. మీరెంత నిర్దయులు! ఒళ్ళంతా తీవ్రంగా కంపిస్తోంది. అక్కడ నిలవలేక లోపలికి వెళ్ళబోయింది. ఇంతలో గేటు చప్పుడైంది. స్వాతి వెనుతిరిగి చూసింది. ఎదురుగా రవి వస్తూ కనిపించాడు. గుండె జల్లుమన్నాయి. మనస్సు చంద్రుణ్ణి చూసిన సముద్రం అయింది. ఒక్కసారి పరిగెట్టుకెళ్ళి అతను గుండెల మీద వాలిపోవాలనిపించింది. రవి, ప్రేమ పరీక్షలో నెగ్గావు, నీకు నా మీద ప్రేమ ఉంది అనుకుంది స్వాతి. రవి దగ్గరగా వచ్చాడు. మెత్తగా చల్లగా హాయిగా ఉంది ఆ పిలుపు. అలా నిల్చున్నావే అన్నాడు రవి స్వాతి చేతిని మెల్లగా స్పృశిస్తూ. స్వాతి నిప్పు సోకిన వెన్న అయింది. రవి అంటూ అతని చేతులు పుచ్చుకొని కళ్ళల్లోకి చూసింది. రవి ఆశ్చర్యపోతూ స్వాతి భుజాల మీద చేతులు వేసి ఏమైంది స్వాతి అన్నాడు. రవి, ఇక మీరు రారేమో అనుకున్నాను. అదే మాట స్వాతి, రాకుండా ఉండగలనా అన్నాడు మెల్లగా. రవి, మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను. ఈ 2 రోజులు ఎంత పిచ్చికిపోయిందో తెలుసా? స్వాతి, అవును రవి, నా మాటలు విని నవ్వుకుంటున్నారా? నవ్వు కాదు, ఆనందం కలుగుతోంది. నాకింతకన్నా ఏం కావాలి స్వాతి? నేను కోరుకున్న స్త్రీ నన్ను ప్రేమించడం కన్నా అదృష్టమే ఉంది. స్వాతిని దగ్గరికి లాక్కొని హృదయానికి హత్తుకున్నాడు. ఆమె తల మీద ముఖం ఆంచి స్వాతి అన్నాడు. ఈ 2 రోజులు స్వాతి పొందిన ఆవేదన, బాధ కౌగిలిలో కరిగిపోయాయి. స్వాతి తలెత్తి రవి కళ్ళల్లోకి చూస్తూ, రవి, మిమ్మల్ని చూడందే ఉండలేనండి అంది. నేను అంతే స్వాతి, వీలైనంత త్వరలో నీ మెడలో 3 ముళ్ళు వేసి ఎప్పుడు ఇలా నీ కౌగిల్లో ఉండిపోతాను, సరేనా అన్నాడు. పెళ్ళనగానే రాధ జ్ఞాపకం వచ్చింది స్వాతికి. రవి చేతుల నుంచి తప్పించుకుంది. అదేమిటి అలా అయిపోయావు? అసలు అయింది తీసుకోకుండానే వెళ్ళిపోతానవా అంటూ చేయి పుచ్చుకున్నాడు. ఏమిటిది అంది స్వాతి. చెప్పనా అంటూ ముందుకు వంగి ఆమె పెదవులపై ఏం పని అంటూ దూరంగా జరిగి కుర్చీలో కూర్చుంది. ఏం బాగాలేదా కొంటెగా అన్నాడు. ఈ 2 రోజులు రాలేదే అంది. ఆఫీస్ పని స్వాతి, ఈరోజు కూడా చాలా పని ఉంది. కానీ పని వదిలేసి ఆఫీస్ నుంచి సరాసరి ఇటే వస్తున్నాను. ఈ 2 రోజులు నా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నావా స్వాతి? రవి అలా అడగగానే ఈ 2 రోజులు తను పడ్డ బాధ జ్ఞాపకం వచ్చి సిగ్గు కలిగింది స్వాతికి. నాకు మాత్రం ఆఫీసులో ప్రతి కాగితంలోనూ నువ్వే కనిపించావు స్వాతి. ఇలా ఎన్నాళ్ళు? నువ్వు ఆ కుర్చీలో, నేను ఈ కుర్చీలో, ఇంతేనా? ఇలా చూసుకుంటూ కూర్చుంటే ముసలాళ్ళమైపోతామేమో. రవి మాటలకు ఏం సమాధానం చెప్పలేకపోయింది స్వాతి. రాధే గనక లేకపోయినట్టయితే ఈ పాటికి అతని చేత 3 ముళ్ళు వేయించుకొని హాయిగా కాపురం చేస్తూ ఉండేది. కాలమే మన సమస్యను పరిష్కరించాలి రవి. స్వాతి, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. ఇంత ప్రేమ చూపిస్తావు, పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవు? నీ మనసు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. రవి, ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. మనం పెళ్లి చేసుకుంటే రాధ ఏమవుతుంది? పోనీ రాధకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసిన తర్వాతే మనం చేసుకుందాం, సరేనా? సరే అంది స్వాతి. అయితే ముందు పెళ్లి కొడుకుల వేట ప్రారంభించాలన్నమాట. కుర్చీలోంచి లేస్తూ అన్నాడు. నేను సహాయం చేస్తాలేండి. థ్యాంక్స్, వస్తాను. 8 అయింది అన్నాడు. స్వాతి అతని వైపు కోపంగా చూస్తూ 7:30కి వస్తే 8 అవదా మరి అంది.
ఏం చేయను, రేపు త్వరగా వస్తాలే. ఎక్కువసేపు కూర్చుంటే బాగుండదు, మీ అమ్మగారు ఏమైనా అనుకోరు. లైసెన్స్ వచ్చేస్తే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అంటూ బయటికి నడిచాడు రవి. ఇక ఒకరోజు సాయంత్రం కాలేజీ వదిలేక ఇంటికి బయలుదేరబోతుంటే కళ్యాణి ఆపింది. స్వాతి, కాలేజీ అవగానే అలా పరిగెట్టకపోతే కాసేపు ఉండకూడదు, నేను వస్తాను. స్వాతి మనసులో రవి మెదిలాడు. ఈరోజు రవి వస్తాడు, వచ్చి తన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడేమో, కానీ అది కళ్యాణితో ఎలా చెప్పటం? ఏమిటి ఆలోచన? పద పద అంటూ బ్యాగ్ సర్దుకుని కళ్యాణి స్వాతితో పాటు బయటకు వచ్చింది. కళ్యాణి, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? స్వాతి అడిగింది. ఎలా ఉంటారు, పక్షవాతంలో ఉన్నవాళ్ళు, అది తగ్గదు హెచ్చదు. ఏం మాటలవి కళ్యాణి? ఆవిడ బాధ చూడలేక అలా అన్నాలే. తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగున్నారా? ఏమిటా పరామర్శ, ఎన్నాళ్ళకో కనపడ్డదానిలాగా అంది కళ్యాణి. ఏం లేదు, తెలుసుకుందామని. అంతగా తెలుసుకోవాలనుంటే మా ఇంటికి రా. ఏంటి ఇప్పుడా అని పిలిచింది కళ్యాణి. స్వాతి మనస్సులో తన కోసం ఎదురు చూస్తూ కూర్చునే రవి మెదిలాడు. ఆలోచన కట్టిపెట్టి ఇంటికి రా అని రోడ్డు మీద పోతున్న రిక్షాను ఆపెక్కింది కళ్యాణి. స్వాతి కూడా తప్పనిసరిగా ఎక్కి కళ్యాణి పక్కన కూర్చుంది. ఇది వరకు రోజు సినిమాకో బజార్కో షికారుకో వెళ్ళేవాళ్ళం. మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళి 3 నెలలైంది తెలుసా అంది కళ్యాణి. అవును, రవితో పరిచయమే రేపటికి 3 నెలలు. చక్కగా జ్ఞాపకం చేసింది. తన పరిచయానికి గుర్తుగా రవికి ఏదైనా ప్రజెంట్ చేయాలి అనుకుంది స్వాతి. నాతో మాట్లాడదలుచుకోలేదా? అబ్బే అదేం లేదు, కానీ ఇంకెవరైనా వస్తున్నారా అడిగింది స్వాతి. నువ్వు ఒక్కదానివే. కళ్యాణి, నీ పుట్టినరోజని కాస్త ముందుగా చెప్పకూడదు, పోనీ పొద్దున్నైనా చెప్పాల్సింది. అసలు నీకు మనుషులుగా అనిపిస్తున్నారా? నన్ను చూస్తే నేను చెప్పకుండానే తెలిసేది. అప్పుడు చూసింది పరీక్షగా స్వాతి. కళ్యాణి తలంటు పోసుకుంది. గ్రీన్ బార్డర్ ఉన్న కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది. నిజంగా ఇవాళ కొత్తగా ఉంది కళ్యాణి. ఏమైంది మీ ప్రేమ వ్యవహారం అడిగింది కళ్యాణి. ఏవీ కాలేదు అంది స్వాతి సంభాషణ తుంచేస్తూ. కానీ స్వాతి, నువ్వు ప్రేమలో పడ్డావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో సీరియస్గా ఉంటావు. నీ దగ్గరకు వచ్చే ధైర్యం అసలు ఏ మగాడికైనా ఉందా? అవును, ఎవరికీ ధైర్యం లేదు. ఆడపిల్లను ఎలా ఆకర్షించాలో ఈ లోకంలో ఎంతమందికి తెలుసు. రిక్షా కళ్యాణి ఇంటి ముందు ఆగింది. ఇద్దరు రిక్షా దిగారు. మెట్లెక్కి లోపలికి వెళ్ళారు. కూర్చో స్వాతి అని కళ్యాణి లోపలికి వెళ్ళబోయింది. ఇంతలో బయట నుంచి కళ్యాణి అన్న పిలుపు వినిపించింది. కళ్యాణి గుమ్మంలోంచి బయటికి తొంగి చూసి, ఓ నువ్వా మోహన్, రా రా, నీకోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఆహ్వానించింది. చూసింది ఎర్రగా సన్నగా ఉన్నాడు. కళ్యాణి ఇద్దరిని పరస్పరం పరిచయం చేసింది. కూర్చో మోహన్ అని లోపలికి వెళ్ళింది కళ్యాణి. స్వాతి కిటికీలోంచి బయటికి చూస్తోంది. మోహన్ గోడ మీద ఉన్న క్యాలెండర్లను చూస్తున్నాడు. కళ్యాణి 2 ప్లేట్లలో టిఫిన్ తెచ్చింది. బద్ధశత్రువులా కూర్చున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ, అదేమిటి ఇద్దరూ పోట్లాడుకున్నారా అంటూ ఇద్దరికి చెరో ప్లేటు ఇచ్చింది. తను ఒక కుర్చీ లాక్కుని కూర్చుని, ఎలా ఉన్నాడు మీ బాస్ అని అడిగింది మోహన్ని. అలాగే ఉన్నాడు. స్వాతి, వీళ్ళ బాస్తో ఎవడో 3 నెలల్లో చేస్తామని చెప్పాట. అప్పటి నుంచి ఆయన బెంగలెట్టుకుని చిక్కి శల్యమైపోతున్నాడు. వాడి జోసేమేవో కానీ ముందు ఈ బెంగతోనే చచ్చేటట్టున్నాడు అంది స్వాతితో. తొందరగా చస్తే పీడ వదులుతుంది అన్నాడు మోహన్. నీకే నువ్వంటే మీ బాస్కి ఇష్టమే కదా. ఇంతలో లోపల నుంచి కళ్యాణిని పిలవటంతో లేచికెళ్ళింది కళ్యాణి. స్వాతి అక్కడ ఉన్నదన్న మాటే కానీ మనసంతా రవి మీదే ఉంది. రవి వచ్చి ఉంటాడు, తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడేమో, తను ఇంకా రాలేదని బాధపడతాడేమో, చూసి చూసి విసుగు పుట్టి వెళ్ళిపోతాడేమో. ఆ క్షణాన ఇంటి ముందు వాలాలనిపించింది స్వాతికి. స్వాతి ప్లేట్లో చేయి పెట్టుకుని అలా కూర్చున్నా ఇదే తినాలనిపించలేదు. కళ్యాణి నవ్వింది. స్వాతి, నీ బాధ నాకు తెలుసు, ముందు కాఫీ తాగేళ్ళు అంటూ కప్పు అందించింది. స్వాతి కాఫీ తాగుతోంది. కళ్యాణి మోహన్ తనకు బర్త్డే ప్రజెంట్గా ఇస్తానన్న ఉంగరాన్ని గురించి ఆలోచిస్తోంది. స్వాతి కాఫీ తాగడం ముగించి తన బ్యాగ్ తీసుకొని లేచి నిలబడి బర్త్డే విషెస్ చెప్పింది. వస్తా కళ్యాణి, వస్తానండి మోహన్ గారు అని బయటకొచ్చి రిక్షా ఎక్కింది స్వాతి. ఇక స్వాతి ఇంటికి వచ్చేసరికి రవి తండ్రితో మాట్లాడుతున్నాడు. అతన్ని చూసి అమ్మయ్య వెళ్ళిపోలేదు అనుకుని గబగబా లోపలికి వచ్చింది. ఇవాళ ఆలస్యం అయింది అమ్మా అని అడిగాడు తండ్రి. కళ్యాణి బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్ళాను అని రవి వైపు చూస్తూ, మీరు వచ్చి చాలాసేపు అయిందా అని అడిగింది. ఒక అరగంట అవుతుంది, అయినా ఇన్నాళ్ళకి మీ నాన్నగారితో మాట్లాడే అవకాశం లభించింది అన్నాడు రవి. మీ కాఫీ తెస్తానని లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి రవికి ఇచ్చింది. రవి దాన్ని అందుకుంటూ గోవిందరావు వైపు చూసి, మీరు అన్నాడు. నేను త్రాగాను, మీరు తీసుకోండి.
స్వాతి పక్క కుర్చీలో కూర్చుంది. రిటైర్ అయిన తర్వాత జీవితం చాలా డల్గా ఉందండి అన్నారు ఆయన. రోజు నేను వచ్చి మీకు కంపెనీ ఇస్తాలేండి అన్నాడు రవి స్వాతి వైపే దొంగ చూపులు చూస్తూ. అలాగే, అంతకంటేనా, ఇవాళ వివేకానంద మందిరంలో లెక్చర్ ఉంది, వెళ్తాను అని లేచాడు ఆయన. స్వాతి లేచి గదిలోకి వెళ్ళింది. రవి కూడా లేచాడు. ఆయన గేట్ దాటాక గదిలోకి వచ్చాడు. స్వాతి తలంచుకుని మ్యాగజైన్ ఏదో చదువుకుంటోంది. తమరు అలా పుస్తకం చదువుకోవడంలో మీ ఉద్దేశం నన్ను వెళ్ళిపోమనా, కోపమా అన్నాడు. కోపమా, నాకెందుకు, అయినా నీ మీద కోపం తెచ్చుకోవడానికి నేనెవరిని అంది మూతి బిగిస్తూ. ఎవరివో చెప్పనా, ఈ హృదయానికి రాణివి, వీడి చేత పూజలు అందుకునే దేవతవి అన్నాడు తనని వేలెట్టి చూపుకుంటూ. మాటల చమత్కారానికేం బాగానే ఉంది అంది మూతి విరుస్తూ. మాటలే కాదు, చేతల్లో కూడా చమత్కారం ఉంది చూపనా అన్నాడు స్వాతి ముక్కు పట్టుకొని ఊపుతూ. స్వాతి రవి చేయి తీసేస్తూ, ఇది ఇల్లు, లోపల అమ్మంది, తమరు హద్దుల్లో ఉండాలి, అలా కూర్చొని బుద్ధిగా అంది. చిత్తం, దేవిగా రాజ్ఞ అన్నాడు చేతులు కట్టుకుని తల వంచుతూ. అతని అభినయానికి స్వాతి పక్కున నవ్వింది. అమ్మయ్య, ఇప్పటికీ ముత్యాలు రాలాయి, కోపం పోయినట్టేనా? స్వాతి అతని కళ్ళల్లోకి చూస్తూ, రవి, కోపం కాదు, బాధ. మీరు ఒక్కరోజు రాకపోతే ఎంత పిచ్చెక్కిపోతుందో తెలుసా రవి, మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను, దయచేసి రోజు రండి. స్వాతి అభ్యర్థనకు కరిగిపోయాడు. స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకుని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి నిన్ను తీసుకుని ఏ కాశ్మీరో సిమ్లాకో వెళ్ళిపోవాలని అన్నాడు. వెళ్ళిపోదాం రవి, అక్కడ ఒక చిన్న కుటీరం వేసుకుందాం, ఇంటి ముందు చక్కటి పూల తోటలు కూడా వేసుకుందాం, చెట్లకు కాసే కాయలు తింటూ సరస్సులోని నీళ్లు తాగుతూ ఎదురెదురుగా కూర్చుని రోజల్లా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా, జీవితంలో అంతకంటే ఇంకేం కావాలి. స్వాతి తన్మయత్వంతో అంటోంది. స్వాతి అంటూ ఆమె వైపు ప్రేమగా చూస్తూ, జీవితంలోని మాధుర్యం, ప్రేమలోని తీయదనం నిన్ను చూశాకే అనుభవంలోకి వచ్చాయన్నాడు. రవి చేతిని చెంపగా ఆంచుకుంది. అలా ఎంతసేపు కూర్చున్నారో హఠాత్తుగా రవి లేచి, వస్తాను స్వాతి అన్నాడు తన చేతిని తీసుకుంటూ. స్వాతి రవి చేతిని గట్టిగా పట్టుకుని వద్దు అంది. లేదు, వెళ్తాను, బాగుండదు, మీ నాన్నగారు వచ్చే టైం అయింది. రవి కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడింది. ఆ తర్వాత వెనుదిరిగింది స్వాతి. ఇక రాధా, అలా కూర్చున్నావేం తల్లి? రాధ కిటికీ నుంచి బయటికి చూస్తూ కుర్చీలో కూర్చుంది. శారదమ్మ మాటకు రాధ ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ తిరిగే రాధ మొహంలో దిగులు, విచారం కనపడింది ఆవిడకి. రాధకు దగ్గరగా వచ్చి, రాధ, నువ్వు ఈ మధ్య చాలా దిగాలుగా ఉంటున్నావు, ఎందుకు అలా ఉంటున్నావు, ఒంట్లో బాగుండట్లేదా అంటూ ప్రశ్నించింది. బాగానే ఉంది అత్తయ్య. మరెందుకమ్మా అలా ఉన్నావు, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, చెప్పు తల్లి. అత్తయ్య, బావ అసలు నాతో మాట్లాడటమే లేదు అంది దిగులుగా. ఓ సదే అని బాధ, వాడికి ఏవో ఆఫీస్ పనులు ఉండుంటాయి, తీరుబడి లేక మాట్లాడి ఉండడు. తీరుబడి లేక కాదత్తయ్య, ఇదివరకన్నా ఇప్పుడు ఏమంత పని పెరిగిందని నీకు తెలియదు, బావలో ఏదో మార్పు వస్తోంది. మార్ప, నీ మొహం అదేం లేదు అంటూ రాధ మాటను కొట్టి పారేసింది ఆవిడ. లేదత్తయ్య, అదిగో బావ వస్తున్నాడు, కావలిస్తే బావనే అడుగు. రవి లోపలికి వచ్చాడు. రవి, రాధ నీ మీద ఫిర్యాదు చేస్తోందిరా అంది నవ్వుతూ శారదమ్మ. ఏమిటమ్మా అది, నువ్వు తనతో మాట్లాడటలేదట, నీలో చాలా మార్పు వచ్చిందట. అవునా రాధ అన్నాడు. రాధ తలంచుకుంది. ఒరేయ్, నేను ఈ ఫిర్యాదులు వినలేనురా, అయినా ఈ ఫిర్యాదులు వెనక రాధ మనసులోని భావం గ్రహించావా అంది ఆవిడ నవ్వుతూ. లేదమ్మా, తొందరలో పెళ్లి చేయి అత్తయ్య అని, అంతేనా కదా? పో అత్తయ్య అంటూ రాధ లోపలికి పరిగెట్టింది. పిచ్చి పిల్ల. రవి, రేపు ఒకసారి శాస్త్రి గారిని రమ్మని చెప్పు. ఎందుకమ్మా? మీ పెళ్ళికి ముహూర్తం పెట్టిస్తాను. రవి కంగారు పడిపోయాడు. అమ్మ, ఇప్పుడు పెళ్ళికి తొందర ఏముంది, ఇంకా నయం రా, ఎన్నాళ్ళని, ఇప్పటికే ఆలస్యమైంది, వీలైనంత త్వరలో ఈ పెళ్ళి జరిగిపోవాలి, ఏమంటావు? రవి ఎటు చెప్పలేకపోతున్నాడు. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఆ తర్వాత చెప్పడానికి అవకాశం కూడా ఉండదు. అమ్మ, నేను రాధను చేసుకోలేనమ్మా. ఆ మాటకి శారదమ్మ ఆశ్చర్యపోయింది. అదేమిట్రా? అవునమ్మా, నేను స్వాతిని చేసుకోవాలనుకుంటున్నాను. స్వాతి ఎవరు? అదేనమ్మా, ఆ రోజు మన ఇంటికి రాలేదు ఆ అమ్మాయి. రవి, నీకేమన్నా మతిపోయిందా? చిన్నప్పటి నుంచి అనుకున్న రాధను కాదని ఆ పిల్లని ఎవరినో ఎలా చేసుకుంటావురా? అమ్మా, నేను రాధను చేసుకోలేనమ్మా, స్వాతిని ప్రేమించాను, ఆ అమ్మాయినే చేసుకుంటాను, నన్ను అర్థం చేసుకో అమ్మా. రవి అలా అడగగానే శారదమ్మకి ఏమనాలో తోచలేదు. క్షణం ఆగి అంది. రవి, రాధకు నువ్వంటే ప్రాణంరా, పైగా రాధని కోడలుగా చేసుకుంటావని అన్నయ్యకి మాట ఇచ్చాను, నువ్వు ప్రమాణం కూడా చేసావు, అదిగాక రాధకి ఎలా చెప్పాలి? నువ్వు మాట్లాడటం లేదని బెంగ పెట్టుకుంది, నువ్వు కాదన్నావని తెలిస్తే అది ఏమవుతుంది తెలుసా? తెలుసమ్మా, కానీ ఏం చేయను, రాధని చేసుకోలేను. రవి, నువ్వంటే ప్రాణం
విడిచే రాధని చేసుకుంటే నీ జీవితం హాయిగా ఉంటుంది. రాధ చాలా మంచి పిల్లరా. నువ్వు రాధని కాదని వేరెవరినో చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు చదువుకున్నవాడివి, ఆలోచించు. ఒక ఆడపిల్లను ఉసురు పెట్టడం అంత మంచిది కాదురా. అది కాదమ్మా, పోనీ రాధకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆ తర్వాతే మేము చేసుకుంటాం, సరేనా? ఏమోరా, నీ ఇష్టం అని అన్యమనస్కంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రవి అలాగే కూర్చున్నాడు. ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే స్వాతిని వదులుకోలేడు. ముందు రాధకు పెళ్లి చేయాలి, రేపటి నుంచి ఆ ప్రయత్నంలో తిరగాలనుకున్నాడు రవి. ఇక హలో మోహన్, ఫ్యాన్సీ స్టోర్లో ఏదో కొంటున్న మోహన్ వెనుతిరిగాడు. కళ్యాణి నవ్వుతూ కనిపించింది. మోహం విప్పారింది. కళ్యాణి, చాలా రోజులు కనిపించావు అన్నాడు సంతోషంగా. అయిందా నువ్వు కొంటాం అని అడిగింది కళ్యాణి. నువ్వు? నేనేం కొనక్కర్లా, బయట నీ స్కూటర్ చూసి లోపలికి వచ్చాను. మోహన్ ప్యాకెట్ తీసుకుని డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చాడు. కళ్యాణి తన చీర ప్యాకెట్ స్కూటర్కి తగిలించిన బాస్కెట్లో వేసింది. మోహన్, ఆకలి దంచేస్తోంది, ముందు ఏదైనా హోటల్కి తీసుకెళ్ళు. అలాగే ఎక్కువ అని స్కూటర్ స్టార్ట్ చేశాడు. కళ్యాణి వెనక్కి ఎక్కింది. క్షణంలో హోటల్ ముందు ఆపాడు స్కూటర్ని. ఇద్దరు ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పు, ఎన్నాళ్ళు తమరు ఎక్కడికి వెళ్ళారు అడిగింది కళ్యాణి. ఫ్రెండ్ మ్యారేజ్ అయితే వెళ్ళాను. పోనీ వెళ్ళేటప్పుడు కాస్త చెప్పకూడదా? చెప్పాలని అనుకున్నాను, కానీ అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది కళ్యాణి అన్నాడు మోహన్. మరి అదండి ఈ భాగం. తరువాయి భాగం మనం ఇంకో 2 hours విందాం. థ్యాంక్ యూ.